బయట మీ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. సో వాటికి సమాధానం మీరు ఇవ్వాలి కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. సో మిమ్మల్ని శాండ్ స్మగ్లర్, అదేవిధంగా రైస్ స్మగ్లర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీనికి మీరు ఆన్సర్ చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా. అంటే ఆ పేరు మళ్ళీ ఎవరు అనొద్దు అన్నట్టు నా ఫీలింగ్. సో మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు నాతో ఉన్నవాళ్ళు, నాతో పరిచయం ఉన్నవాళ్ళు నా గురించి తెలుసు. ఇంకొకటి నా మైండ్ సెట్ ఎట్లా అంటే, నేను ముందర ఏం మాట్లాడతాను, వెనకాల అదే మాట్లాడతాను, వెనకాల ఏం మాట్లాడతాను, ముందర అదే మాట్లాడతాను. ఓకే, మీరు సర్లేదంటే శివ నువ్వు సర్లేదు నీకు ఇంటర్వ్యూ అంటాను, కానీ నేను తప్పించుకోవాలని చెప్పి ఇంకొక రకంగా మాట్లాడి మిమ్మల్ని ఐస్ పెట్టే అట్లా మెంటాలిటీ నాది కాదు. నేను డైరెక్ట్గా మీ మీద ఏముందో అదే మాట్లాడేస్తాను. అది కొందరికి పట్టదు, ఇంకొందరు ఏమి ఇట్లా మాట్లాడతారు అనుకుంటారు. కానీ నా గురించి బాగా తెలిసిన వాళ్ళకందరికీ కూడా నాకు ఖచ్చితంగా తెలుసు. ఇంకా నా రాజకీయ ప్రత్యర్థులు అంటారా, నేను ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉంటాను. ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా నేను ముందర ఉంటాను. నన్ను ఎదుర్కోలేక ఇట్లాంటి ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా నేను ఏమనేది ప్రజలకు తెలుసు. ఆ వికోట ప్రజలకు తెలియకపోతే, ఇప్పుడు మా జిఎం రామకృష్ణప్ప ఎక్స్ సర్పంచ్ గారు, వాళ్ళ మీద నేను పోటీ చేసినాను లాస్ట్, నేను డిఫీటెడ్. అప్పుడు నాకు 1000-100 ఓట్లు వస్తాయని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా వ్యాపారాలు, నా పనుల మీద ఉంటాను. నాకు ఎక్కువ షార్ట్ టెంపర్, ఏమైనా అయితే నేను గలాటకి వెళ్ళిపోతాను. ఇట్లుండేవన్నీ సర్పంచ్గా సెకండ్ ప్లేస్కి ఎట్లా ఇచ్చినారు అని. అంటే ప్రజలు ఎవరైతే లోకల్లో ఉన్నారో, ప్రజలు ఎవరైతే నా వెన్నింటి ఆరు నుంచి ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నా గురించి తెలుసు కాబట్టి ఆ రోజు నాకు సెకండ్ ప్లేస్ ఇచ్చినారు. ఇంకా సర్పంచ్గా మనం ఉండాలంటే ఇట్లా ఉండకూడదని చెప్పి నాలో నేనే మౌల్డ్ అయిపోయాను. ఆ మౌల్డ్ అయ్యి ప్రజలకు ఏం కావాలా, ఎట్లా వే ఆఫ్ చేయాలని చెప్పి దీంతోనే నాకు ఈ సెకండ్ ప్లేస్, ఏదైతే మేము సెకండ్ టైం కంటెస్ట్ చేసినామో 4650 డిఫాక్టో మా మదర్ సర్పంచ్ కంటెస్ట్ చేసినచ్చు. కానీ 90% మాకు వచ్చిన ఓట్లంతా కూడా నన్ను చూసే, నన్ను ఓడిపోయినప్పుడు నన్ను చూసి వచ్చింది, అది గెలిచినప్పుడు నన్ను వచ్చింది. నెక్స్ట్ ఏదైనా ఎలక్షన్లో మేము కంటెస్ట్ చేసి అది గెలుస్తామో ఓడతామో ఎంటైర్లీ నా మీదనే ఉంటుంది. నేను మా మంచి చేసినాను అనుకుంటే ఖచ్చితంగా నేను గెలుస్తాను. నేను కరెక్ట్గా చేయలేదు, నన్ను రిసీవ్ చేసుకోలేదు అనుకుంటే ఖచ్చితంగా ఓడిపోతాను. కాబట్టి నెక్స్ట్ మా మదరో, లేకపోతే మా వైఫో, లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కంటెస్ట్ చేసినా కూడా ఎంటైర్లీ నాదే రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ నేను మంచి చేసింటేనే రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే నెగిటివ్గానే.